ఈరోజు మనం టెట్లో ఇంతకుముందు వచ్చినటువంటి తెలుగు మెథడాలజీకి సంబంధించి తెలుగు పెడగాజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి తెలుసుకుందాం. మనం 2011 జూలైలో ఉన్నటువంటి అప్పటి నుంచి 2022 వరకు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్లు ఎట్లా వచ్చినాయో మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. దీంట్లో మనకు మొదటి ప్రశ్న, కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసేటువంటి మూల్యాంకనం. మరి కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం నిరంతరం, స్పష్టీకరణ, లక్ష్యాత్మక, సామర్థ్యాధారిత. మరి దీంట్లో కనీస అభ్యసన స్థాయిలను దృష్టిలో ఉంచుకొని చేసేటువంటి మూల్యాంకనాన్ని ఏమంటామంటే సామర్థ్యాధారిత మూల్యాంకనం అని అంటాము. తర్వాత రెండవ ప్రశ్న తీసుకుంటే, త్రిపార్శ్వ ఉపకరణాలను ఉపయోగించి బోధించే సందర్భంలో నీవు ఉపయోగించే ఉపకరణాలు. త్రిపార్శ్వ అంటే మూడు తలాలు ఉండాలి, పొడవు, వెడల్పు, ఎత్తు అనేటువంటి ఈ త్రిపార్శ్వ ఉపకరణాలను ఉపయోగించి బోధించే సందర్భంలో నీవు ఉపయోగించేటువంటి ఉపకరణాలు. మెరుపు అట్టలు, తోలుబొమ్మలు, ఛాయాచిత్రాలు, వ్యంగ్య చిత్రాలు. మెరుపు అట్టలను ద్విపార్శ్వ ఉపకరణాలు అంటారు, ఛాయాచిత్రాలను కూడా ద్విపార్శ్వ ఉపకరణాలు అంటారు, వ్యంగ్య చిత్రాలను కూడా ద్విపార్శ్వ ఉపకరణాలు అంటారు. మరి త్రిపార్శ్వ ఉపకరణాలని వీటిని అంటారంటే తోలుబొమ్మలను అంటారు. అంటే దీంట్లో పొడవు, వెడల్పు, మందము కలిగి ఉంటుంది. ఉదాహరణకు ఒక బొమ్మ ఉందనుకోండి, బొమ్మ పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, మందము అనేటువంటిది ఉంటుంది. వీటిని మనం తోలుబొమ్మలని చెప్పుకోవచ్చు ఈ విధంగా. తర్వాత ప్రశ్న, ముఖ యంత్రంలో ధ్వని పుట్టే పై భాగాలను ఏమంటారు? మరి మనకు ఉన్నటువంటి ముఖ యంత్రం ఉంది కదా, ఈ ముఖ యంత్రంలో ధ్వని పుట్టే ఈ పై భాగాలను, ఈ పై దవడ భాగాలను ఏమంటారు? ప్రయత్నము, జిహ్వ, స్థానము, కరణము. మరి ఇక్కడ మనం ఏమంటున్నామంటే స్థానము అంటాం. ముఖ యంత్రంలో ధ్వని పుట్టే పై భాగాలను, ఈ భాగాలను మనం స్థానము అంటాం. స్థానము అంటే ఏంటంటే కదలని వాటిని స్థానము అని చెప్తాము. ఇది ఆన్సర్, స్థానం. తర్వాత ప్రశ్న, ఒక గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగలిగే పద సముదాయాన్ని ఏమంటారు? ఒకేసారి మనం ఒక పదాన్ని అర్థవంతంగా ఉచ్చరిస్తే ఆ పద సముదాయాన్ని ఏమంటామంటే పురోగమన వాంగ్నయనమితి, తిరోగమన వాంగ్నయనమితి, నయనమితి, వాంగ్మితి. దీనికి సంబంధించినటువంటి ఏంటంటే వాంగ్మితి అనేటువంటి ఆన్సర్ కరెక్ట్ అయినది. తర్వాత ప్రశ్న, విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది. విద్యార్థులకు సంబంధించి సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది విద్యా ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, సహపాఠ్య ప్రణాళిక. మరి విద్యార్థులకు సంబంధించి సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేదాన్ని మనం ఏమంటామంటే విద్యా ప్రణాళిక అంటాం. విద్యా ప్రణాళిక ఏం చేస్తుంది? అందరి విద్యార్థులకు సంబంధించి సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేస్తుంది. తర్వాత ప్రశ్న, నియోజన పద్ధతిని ఇలా కూడా పిలుస్తారు. కృత్యాధార పద్ధతి, చర్చా పద్ధతి, డాల్టన్ పద్ధతి. మరి నియోజన పద్ధతికి సంబంధించి ఏమని పిలుస్తారంటే డాల్టన్ పద్ధతి అని అంటారు. తర్వాత ప్రశ్న, మనకు 2012 జనవరిలో జరిగినటువంటి ఏపీ టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి ఇంకా మరికొన్ని ప్రశ్నలను తెలుసుకుందాం. పుస్తక నిధి నిర్వహణలో ఉపాధ్యాయుడు పాటించవలసిన మెలకువల్లో ఒకటి. అంటే పుస్తకాల నిధి నిర్వహణలో ఉపాధ్యాయుడు పాటించవలసినటువంటి మెలకువల్లో ఒకటి. కొన్న ప్రతి పుస్తకాన్ని అల్మారాలో దాచి ఉంచాలి. పుస్తక ప్రచురణ సంస్థల నుండి కేటలాగులు తెప్పించుకోవాలి. విద్యార్థులందరికీ పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. కవుల నుండి, రచయితల నుంచి ఉచిత ప్రతులు పొందాలి. ఇవి ఆప్షన్స్. మరి దీనికి పుస్తక నిధి నిర్వహణలో ఉపాధ్యాయుడు పాటించాల్సినటువంటి మెలకువల్లో ఆప్షన్ మనకు విద్యార్థులందరికీ పుస్తకాలు అందుబాటులో ఉంచేటట్టు చూడాలి. అల్మారాలో దాచించడం కాదు, కేటలాగులు తెప్పించుకోవడం కాదు, కవుల నుండి సేకరించడం కాదు. ఇక్కడ ఏమన్నారు? పుస్తక నిధి నిర్వహణలో ఉపాధ్యాయుడు పాటించాల్సినటువంటి మెలకువల్లో ఏంటంటే విద్యార్థులందరికీ పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. ఇది సరైనటువంటి ఆన్సర్.
తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, రాజకీయ సాంస్కృతిక కారణాల వల్ల ఒక భాష ఇతర భాషలపై ప్రభావం చూపుతుంది అనడానికి ఉదాహరణ: తెలంగాణ ప్రాంతంలో ఆంగ్ల ప్రభావం, ప్రాచీన తెలుగు సాహిత్యంపై సంస్కృత ప్రభావం, ఆధునిక ఆంగ్ల సాహిత్యంపై తెలుగు ప్రభావం, సర్కారు జిల్లాలో ఉర్దూ ప్రభావం. దీంట్లో ఆప్షన్ ఏదంటే మనకు ప్రాచీన తెలుగు సాహిత్యంపై సంస్కృత ప్రభావం అనేది కనబడుతుంది. తర్వాత ప్రశ్న, తరగతి గదిలో ఉక్త లేఖనం చేయించేటప్పుడు ఉపాధ్యాయుడు జాగ్రత్తగా చేయించవలసినటువంటి విషయం ఏంటి అనేది చూసుకుంటే, విద్యార్థులు రాసి ఊకొట్టిన తర్వాతనే మరొక పదం చెప్పాలి. విద్యార్థులు రాయడానికి వీలుగా పదాలను అనేకసార్లు పునరుక్తం చేయాలి. విరామ చిహ్నాలు ఎక్కడ పెట్టాలో చెప్పాలి. ఎక్కువ మంది విద్యార్థులు చేసిన దోషాలను సవరించడం, నల్లబల్లపై రాయడం చేయాలి. దీంట్లో ఆప్షన్ ఉక్త లేఖనం చేసేటప్పుడు ఉపాధ్యాయుడు దీంట్లో ఏది చేయాలంటే జాగ్రత్త ఉండాలంటే ఎక్కువ మంది విద్యార్థులు చేసినటువంటి దోషాలను సవరించడం, తర్వాత ఆ విషయాన్ని ఏం చేయాలా, నల్లబల్లపై రాయాలి. ఎవరు రాయాలి? ఉపాధ్యాయుడు రాయాలి. ఇక తర్వాత ప్రశ్న, 6వ తరగతి తెలుగు వాచకంలో అల్లూరి సీతారామరాజు పాఠాన్ని బోధించేటప్పుడు ప్రాజెక్టు పనిగా ఇవ్వదగిన అంశం: వివిధ బుర్రకథల సేకరణ, అల్లూరి సీతారామరాజు ఆత్మకథ సేకరణ, వివిధ కథాపుస్తకాలు పఠించడం, అల్లూరి సీతారామరాజుపై వ్యాసరచన పోటీ. మనకు 6వ తరగతిలో తెలుగు వాచకంలో అల్లూరి సీతారామరాజు ఎప్పుడు 2012 సంవత్సరంలో అప్పుడు ఉండేటువంటి పాఠ్యాంశం. మరి అది ప్రాజెక్టు పనిగా ఇవ్వదగిన అంశం ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ వివిధ బుర్రకథల సేకరణ అనేటువంటిది ఇవ్వాలి. అది అప్పుడు ప్రాజెక్ట్ పని అవుతుంది. తర్వాత ప్రశ్న, బహుళ తరగతి బోధనలో విద్యార్థులందరూ నిర్దేశించిన అభ్యసన ప్రమాణాలు సాధించడంతో పాటు తమ అభ్యసన లోపాలను గుర్తించడానికి వీలుగా ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన పద్ధతి: మానిటర్ సహాయంతో బోధన, జట్టు కృత్యాల బోధన, సమవయస్కుల బోధన, స్వయం అభ్యసన పద్ధతి. మరి దీంట్లో ఏంటి అంటే సమవయస్కుల బోధన అనేటువంటిది మనకు వస్తుంది. మరి బహుళ తరగతి బోధనలో విద్యార్థులందరూ నిర్దేశించిన అభ్యాస ప్రమాణాలు సాధించడంతో పాటు తమ అభ్యసన లోపాలను గుర్తించడానికి వీలుగా ఉపాధ్యాయుడు అనుసరించాల్సినటువంటి పద్ధతి సమవయస్కుల బోధన. మరి ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు తన మిత్రులకు చెప్పడం. ఈ విధంగా బహుళ తరగతి బోధన ఉన్నప్పుడు ఈ విధానాన్ని అనుసరించాలి. తర్వాత ప్రశ్న, మిరియాల కామసాని గూడూరు శాసనంలోని వృత్తాలు ఏంటి? 3 చంపకమాలలు, 2 ఉత్పలమాలలు, 3 ఉత్పలమాలలు, 2 మత్తేబాలు, 3 శార్దూలాలు, 2 చంపకమాలలు, 2 చంపకమాలలు, 3 ఉత్పలమాలలు. మరి ఇక్కడ మిరియాల కామసాని గూడూరు శాసనంలో ఉన్నటువంటి వృత్తాలు 3 చంపకమాలలు ఉన్నాయి, 2 ఉత్పలమాలలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మనకు 2012 మేలో జరిగినటువంటి ఏపీ టెట్ పేపర్ 1కి సంబంధించి మనం తీసుకుంటే, మనం అక్షరమాలలో వాడుతున్న తలకట్టు బ్రాహ్మీ లిపిలో కనిపించిన విధం. మనం అక్షరమాలలో వాడుతున్నటువంటి తలకట్టు ఏ విధంగా ఉంది, అది బ్రాహ్మీ లిపిలో కనిపించిన విధం అడ్డు గీత, నిలువు గీత, పొడుగు గీత, పొట్టి గీత. మరి దీంట్లో ఆప్షన్ మనకి ఏ విధంగా వస్తుందంటే అడ్డు గీత అనేటువంటిది వస్తుంది. ఇది బ్రాహ్మీ లిపిలో అడ్డు గీత కనిపించింది, ఇలా ఉంటుంది. ఉదాహరణకు కాను ఉందనుకో, ఇట్లా దీన్ని అడ్డు గీతగా మనం చెప్పచ్చు. తర్వాత ప్రశ్న, పాఠశాలల్లో వాడే ప్రతిస్పందించే బోర్డులపై రాసే రాతను వెంటనే సరిదిద్దడమే కాక ప్రశ్నలకు సమాధానం కూడా ప్రదర్శించేది. బాల్ పెన్, లేజర్ పెన్, రిమోట్ పరికరం, మార్కర్ పెన్. మనకు పాఠశాలలో వాడే ప్రతిస్పందించేటువంటి బోర్డులు, ఈ స్మార్ట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన రాసే రాతను తర్వాత అది సరిగాకపోతే దాన్ని మరీ సరిదిద్దడం అలాంటివి జరిగేటువంటి ఏది అంటే మనకు లేజర్ పెన్ అనేటువంటి ఉంటుంది. ఆ లేజర్ పెన్ ద్వారా మనం రాస్తాము, అవసరమైతే దాన్ని సరిదిద్దుతాము. ఇది మనకు. తర్వాత నిర్దిష్టమైనటువంటి పఠన లేఖనాలు అలవడడానికి కావలసినది ఏమడిగాడు? నిర్దిష్టమైనటువంటి పఠనము మరియు లేఖనాలు అలవడడానికి కావలసినది. నిర్దిష్టమైనటువంటి వాచిక చర్య,
నిర్దిష్టమైనటువంటి అభ్యసనం, నిర్దిష్టమైన వాచిక చర్య, నిర్దిష్టమైన అభ్యాసం. ఇక్కడ మనకు డిఫరెన్స్ వాచక చర్య, వాచిక చర్య. వాచక అంటే పుస్తకానికి సంబంధించింది, వాచిక అంటే మాట్లాడడానికి సంబంధించింది. మరి పఠనం లేఖనం అలవడానికి గల కారణం ఏంటంటే నిర్దిష్టమైనటువంటి వాచిక చర్య అంటే మాట్లాడమే పఠన లేఖనాలకు దారితీస్తుంది, అలవడుతుంది. తర్వాత ప్రశ్న, బోధనా ప్రణాళికను అందుకు అవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోతాయని విద్యావేత్తలు అంటారు. మరి దానికి గల పేరు లింగ్విజం, సైకోఅనాలిసిస్, సైకోలోగిజం, సైకోలింగ్విస్టిక్ అనేటువంటి ఆప్షన్స్ మనకి ఇచ్చారు. మరి దీంట్లో బోధనా ప్రణాళికకు అవసరమైనటువంటి పరికరాలు అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోతాయని విద్యావంతులు అంటారు. దానికి గల పేరు ఏంటంటే సైకోలోగిజం అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, విషయ వర్గీకరణం, విషయ సంగ్రహణం లేదా చర్చ, విద్యార్థి లేఖనం, విద్యార్థి పఠనం, దోష సవరణం అను క్రమాన్ని అనుసరించేటువంటి బోధన. వ్యాస బోధన, వ్యాకరణ బోధన, కథా బోధన, గద్య బోధన. మరి ఇక్కడ ఏమున్నది? విషయ వర్గీకరణం అనేటువంటిది ఉన్నది, విషయ సంగ్రహణం లేదా చర్చ ఉంది, విద్యార్థి లేఖనం ఉంది, విద్యార్థి పఠనం ఉంది, దోష సవరణం అను క్రమాన్ని అనుసరించేటువంటి బోధనే మనం ఏమంటాం? వ్యాస బోధన అని చెప్తాం. తర్వాత అన్ని బోధనాంశాలకు సముచిత స్థానం ఉండాలన్న మూల్యాంకన పద్ధతి. ఔపయోగికత, వ్యాపకత, స్పష్టత, ప్రామాణికత. మరి దీంట్లో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రామాణికత. ఇవన్నీ మనకు టెట్ కండక్ట్ చేసినటువంటి వారు ఇచ్చినటువంటి కేసు. దీంట్లో ఎలా ఉంటే మనకు అలాగనే అర్థం చేసుకోవాలి. ఇది ఒక రకమైన, ఇది 2012 మేలో వచ్చినటువంటి పేపర్ 1కి సంబంధించి.